హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా రాజా. కొన్ని సినిమాలు ఉంటాయి, మనం ఫస్ట్ లో చూసినప్పుడు ఏముందిలే ఈ సినిమాలో చాలా నార్మల్ గానే ఉంది కదా, అది తొక్క అనిపిస్తుంది. కానీ కొంచెం చూసాక ఇంత డెప్త్ ఉందా, హీరో ఎమోషన్ ఇంత ఉందా అని చెప్పి అనిపించే సినిమాలో నాకు అనిపించిన సినిమా ఒకటి అతిథి సినిమా, మహేష్ బాబు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ చాలా ఉంటాయి. బుర్ర పేలిపోయే ట్విస్ట్ ఉంటది. అజయ్ శాస్త్రి అనే ఒక క్యారెక్టర్ చేసి ఆయనే విలన్ కింద వస్తాడు. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ మామూలుగా ఉండదు. ఆ ట్విస్ట్ నాకు, నేను షాక్ అయిపోయి ట్విస్ట్ అనమాట. ఇంకా సాంగ్స్ బాగుంటాయి. ఖబర్దార్ అని సాంగ్ ఉంటది, హీరోయిన్ తో సాంగ్ ఉంటది. హీరోకి ఎక్కువ డైలాగ్ ఉండవు ఈ సినిమాలో, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్. చాలా హర్ట్ అయిపోయి 13 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించినోడు ఎలా ఉంటాడో అలానే ఉంటాడు మహేష్ బాబు. మహేష్ బాబు ఇది సూపర్ స్టార్ కాదు. సోల్ మొత్తం హర్ట్ అయిపోయి ఎందుకు బతుకుతున్నాడో తెలియని ఒక యాంగర్ పర్సనాలిటీ లాగా ఉంటాడు. గొడవలు, ఎవరితో ఎక్కువ మాట్లాడు, ఎవడన్నా ఎక్కువ మాట్లాడితే 2 పీకుతాడు. అండ్ ఇంట్రో ఫైట్ దగ్గర సీన్లు, ఆ డైలాగు, సుబ్బరాజు డైలాగ్ చెప్తాడు, ఖలీద్ ఎవరో తెలుసు అంటే ఖలీద్ ఆడనే కొట్టినాడు అంటాడు. అదంతా ఇంట్రడక్షన్ సీన్లు భలే ఉంటాయి. బాబు స్టైలింగ్ కూడా మామూలు ఉండదు. కామెడీ సీన్స్ కూడా బాగుంటాయి. నా ఎంటర్టైన్మెంట్ ఎక్కడ అని చెప్పి కొంచెం కలేజా వైబ్ ఉన్న బాబు ఆ కామెడీ సీన్స్ లో కనిపిస్తాడు. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగుంటది. ఆవిడ యాక్టింగ్ బాగుంటది, ఇన్నోసెంట్ గా. ఆమె బాధపడే సీన్లు కూడా చాలా కనెక్ట్ అవుతాయి అమ్మాయిలకి. వాళ్ళ మదర్ ఫాదర్ ని చంపేసిన ఒక అమ్మాయి లవ్ చేస్తుందంటే ఆ అమ్మాయి ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఎంత బాధపడుతుంది అనేది ఆ అమ్మాయి చూపిస్తుంది యాక్టింగ్ లో. కొంచెం అండర్ రేటెడ్ అనిపించింది నాకు ఈ సినిమా. ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ లో ఇంకా క్లైమాక్స్ లో ఆ ఫైట్ దగ్గర బాగా నరిసే ఒకటి ఉంటది, అది మెంటల్. ఇంకా ఇంకా అయిపోయింది. ఇంకా నా జీవితంలో నేను బతుకుతున్న ఒకే ఒక కారణం పోయిందని చెప్పి ఫ్రస్ట్రేషన్ తోటి అరుస్తాడు ఆ సీన్ లో. మామూలు యాక్టింగ్ కాదు. సురేందర్ రెడ్డి మామూలు డైరెక్షన్ కాదు. అది మంచి స్టోరీ. అది ఐ డోంట్ నో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎందుకు ఫెయిల్ అయింది అంటే మేబీ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ స్టోరీ అనుకుంటున్నాను నేనైతే. మీకు ఎలా అనిపించింది అతిథి సినిమా అనేది కమెంట్స్ లో మెన్షన్ చేయండి. That's all for this video. Please like, share, subscribe.